ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. అలాగే ఈరోజు మనం సాయిబాబా సమకాలీన భక్తుల్లో ఒకరైనటువంటి శ్రీ లక్ష్మణ్ కచేశ్వర్ జాకడే, ఆయన యొక్క ఉరఫ్ నాను భట్ పూజారి, ఉరఫ్ నాను మామ, ఈయన గురించి మనం తెలుసుకుందాం. శ్రీ లక్ష్మణ్ కచేశ్వర్ జాకడే ఉరఫ్ నాను భట్ పూజారి ఉరఫ్ నాను మామ సాయిబాబా భౌతిక దేహంతో ఉన్న కాలంలోనే ఆయన దర్శించుకున్నటువంటి మహాభాగ్యశాలి. బాపు సాహెబ్ జోగ్కు సహాయకునిగా ఉంటూ బాబాకు హారతి పూజ నిర్వహిస్తూ ఉండేవాడు. బాబా సమాధి అనంతరం కూడా ఎన్నో సంవత్సరాల పాటు పూజారిగా ఆయనకు పూజ హారతి నిర్వహించాడు. అతనిని బాబా నాను మామ అని సంబోధించేవారు. అందువల్ల షిరిడీ గ్రామస్తులు కూడా అతన్ని అలాగే పిలిచేవారు. నాను మామ సంగమేరు నివాసి. ఇతను మొట్టమొదటిగా 1914లో షిరిడీ వచ్చారు. షిరిడీలో అతని సోదరి భర్త బాపాజీ ఉండేవాడు. అందువల్ల అప్పుడప్పుడు షిరిడీ వెళ్ళి వస్తూ ఉండేవారు. ఒకరోజు అతడు తన స్వగ్రామంలో ఉండగా అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో సాయిబాబా అతని ముందు ప్రత్యక్షమై, అబ్బాయి నిద్రపోతున్నావా? నీవు ఇక్కడ ఉండొద్దు, షిరిడీ వచ్చాయి, షిరిడీలో ఎంతో ఆనందంగా ఉంది అని అన్నారు. మరుసటి రోజే తన తల్లి తరపు బంధువు అయినటువంటి లక్ష్మణరావు కులకర్ణి రత్న పార్ది ఆ గ్రామానికి వచ్చాడు. అతడు తనతో పాటు షిరిడీ వచ్చి తనకు సహాయకుడిగా ఉండమని నాను మామను కోరాడు. నాను మామ సంతోషంగా అతనితో పాటు షిరిడీ వెళ్ళి కొంతకాలం అతనితో పాటే ఉన్నాడు. తర్వాత సమాధి మందిరం వెనుక వైపు ఉన్నటువంటి భవనంలోని గది అద్దెకు తీసుకుని అందులోకి మారాడు. మొదట్లో తన జీవనోపాధి కోసం షిరిడీ పరిసర గ్రామాల్లో భిక్షాటన చేసేవాడు. కొంతకాలం గైడ్గా వ్యవహరిస్తూ షిరిడీ వచ్చే యాత్రికుల చుట్టుపక్కల గ్రామాలను చూపిస్తూ ఉండేవాడు. కానీ బాబా పూజలో జోగ్కు సహాయం చేయడాన్ని అతడు ఎంతగానో ఇష్టపడేవాడు. 1-2 సంవత్సరాలు ఉచితంగా బాబా సేవ చేసిన తర్వాత సాయిబాబా సంస్థానం వారు అతన్ని శాశ్వత పూజారిగా నియమించారు. నాను మామ తదనంతరం అతని కొడుకు దిగంబర్ సమాధి మందిరంలో బాబా హారతి నిర్వహించే పూజారి అయ్యారు. ప్రస్తుతం ఆ కుటుంబ వారసులు నగర పాలక కార్యనిర్వాహానికి వెనుకనున్న హెగ్దేవార్ నగర్లో నివాసం ఉంటున్నారు. వారు నివాసం ఉంటున్న ఆ ఇంటిని దిగంబరే కొనుగోలు చేశారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఓం శ్రీ సాయినాథాయ నమః. అలాగే సాయిబాబా సమకాలీన భక్తుల్లో లక్ష్మణరావు కులకర్ణి రత్నపాటి ఉరఫ్ లక్ష్మణ్ మామ, ఈయన కోసం మనం ఇప్పుడు విందాం. లక్ష్మణ్ మామ అనే సాయి భక్తులు పరిచయమైనటువంటి లక్ష్మణరావు కులకర్ణి రత్నపాట్జీ షిరిడీ గ్రామస్తుడు. ఇతను మాధవరావు దేశపాండే శ్యామాకి మేనమామ. ఆ కారణం చేతనే అందరూ ఇతన్ని లక్ష్మణ్ మామ అని పిలిచేవారు. అతని పూర్వీకులు పేష్వా రాజవంశీయుల కాలంలో రత్నాల విలువను అంచనా వేయడంలో నిపుణులు. అందువలనే వారిని రత్నపార్జీ అనే ఇంటి పేరుతో పిలిచేవారు. వాళ్ళు బ్రాహ్మణ కులస్తులు, వృత్తిపరంగా పూజారులుగా ఉండేవారు. వారు శిక్షణకి షిరిడీ వలస వచ్చి షిరిడీనే తన నివాసంగా ఏర్పరచుకున్నారు. విఠల మందిర ప్రాంగణంలో ఎడంవైపు మెట్లున్నాయి. వాటి మీదుగా వెళితే అక్కడ కొన్ని ఇళ్ళు ఉన్నాయి. వాటిలోనే రత్నపార్జీ కుటుంబం ఉండేది. సనాతన బ్రాహ్మణుడైన లక్ష్మణమామ ఆచార వ్యవహారాల్లో నిష్ఠాగరిష్ఠుడిగా ఉంటూ అంటరానితనం వంటి వాటిని చాలా కఠినంగా అనుసరిస్తూ ఉండేవాడు. 1886 ప్రాంతంలో అతను గ్రామ పూజారిగా, జ్యోతిష్యునిగా, తరువాతి కాలంలో షిరిడీ గ్రామ జోషి, వతందారు కులకర్ణిగా వ్యవహరించేవాడు. వాటన్నింటి వలనో ఏమో కానీ అతను అహంభావిగా ఉండేవాడు. మొదట్లో అతనికి షిరిడీలో బాబా యొక్క అసాధారణమైన జీవన విధానం నచ్చేది కాదు. అతను బాబాను విశ్వసించకపోవడమే కాదు, పూర్తిగా వ్యతిరేకించేవాడు. భక్తులంతా బాబా చేసే లీలలు అద్భుతంగా కీర్తిస్తుంటే ఇతను మాత్రం వాటన్నింటికీ దూరంగా ఉండేవాడు. ఒకానొక సమయంలో లక్ష్మణ్ మామ
నయం కాని అనారోగ్యంతో గురయ్యాడు. ఎన్ని రకాల చికిత్సలు చేసినా, మందులు వాడినా అతనికి బాధ అంతు లేకుండా పోయింది. ఇక ఆఖరి పరిష్కారంగా అతను మసీదుకు వెళ్ళి బాబా ముందు నిలిచాడు. బాబా ప్రసన్నంగా అతని వైపు చూసి తన శరీరాన్ని తన చేతితో స్పృశించారు. వెళ్ళు, అల్లా అంతా సరిచేస్తాడు అని అన్నారు. నిజానికి మసీదులో అడుగు పెడుతూనే లక్ష్మణమామలో అద్భుతమైనటువంటి మార్పు వచ్చింది. పైగా ఇప్పుడు బాబా దీవెనలు పొందాడు. అంతే, ఆ క్షణం నుండి అతను బాబా భక్తుడైపోయాడు. త్వరలోనే అతను పూర్తి ఆరోగ్యవంతుడయ్యాడు. అయితే కొన్ని రోజులకి లక్ష్మణ్ మామకి బాబా మరో పరీక్ష పెట్టారు. యుక్త వయస్సులో ఉన్నటువంటి అతని ఒక్కగానొక్క కొడుకు బప్పాజీ అనారోగ్యం పాలయ్యాడు. బాబాపై విశ్వాసం ఉన్నటువంటి లక్ష్మణ్ మామ ప్రతిరోజు మసీదుకు వెళ్ళి బాబా తన స్వహస్తాలతో ఇచ్చే ఊదిని తీసుకుని రావడం మొదలుపెట్టాడు. ఆ ఊదిని నీళ్ళలో కలిపి ఇతర చికిత్సలతో పాటు తన కొడుక్కి ఇస్తూ ఉండేవాడు. కానీ ముచ్చుగడియలు రానే వచ్చాయి. ఆ కుర్రవాడు ఇక తుది శ్వాస విడుస్తాడన్నది ప్రజలంతా అనుకున్నారు. ఆ స్థితిలో లక్ష్మణ్ మామ పరుగున మసీదుకు వెళ్ళి బాబా పాదాల చెంత సాష్టాంగపడి, బాబా, నా కొడుకుని రక్షించు, ఓ దేవా, నేను నిన్ను మొకరిల్తున్నాను, దయచూపు అని దీనంగా పిలవసాగాడు. కానీ బాబా దూరంగా పో అని అరిచి అతనిపై తిట్ల వర్షం కురిపించాడు. బాబా ప్రవర్తన అతను భయకంపితుడై ఆ వింత ప్రవర్తన అతను ఏ మాత్రం అర్థం కాలేదు. వాస్తవానికి అతనికి బాబాపై నమ్మకం ఉన్నప్పటికీ అతనిలో పాత లక్షణాలు పూర్తిగా తొలగిపోలేదు. అతని అహం ఛాయలు ఇంకా మిగిలే ఉన్నాయి. కొన్ని సందేహాలు అతని మనసులో సమయానుసారంగా తలెత్తుతూనే ఉండేవి. అందుచేత బాబా అలా ప్రవర్తించేసరికి వికలమైనటువంటి మనస్సుతో అతను తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి బాబా తమ ఆసనంపై లేచి మసీదు మెట్లు దిగి నేరుగా లక్ష్మణ్ మామ ఇంటికి వెళ్ళారు. ఆయన ఆప్యాయంగా, ప్రేమతో బప్పాజీ దేహాన్ని తమ అమృత హస్తములతో స్పృశించిన వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఆ క్షణం నుండి బప్పాజీకి వ్యాధి నుండి ఉపశమనం లభించింది. అప్పటి నుండి లక్ష్మణ్ మామకు బాబా భగవంతుడు అవతారమని నమ్మకం కుదిరింది. ఏ పని చేస్తున్నా బాబా తలంపుతో ఉండాలని నిర్ణయించుకున్నాడు. ప్రతిరోజు అతను వేకువజామునే నిద్రలేచి స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకుని బాబా దర్శనం కోసం మసీదుకు వెళ్ళేవాడు. బాబా పాదాలు కడిగి గంధాక్షలతో అర్పించి, తిలకం పెట్టి, పువ్వులు, తులసి దళాలతో పూజించి ధూపదీప నైవేద్యాలు సమర్పించేవాడు. చివరిగా బాబాకు దక్షిణ ఇచ్చి ఆయన ముందు సాష్టాంగపడి ఆశీస్సులు అందుకునేవాడు. తరువాత అక్కడున్న వారికి ప్రసాదం పంచిపెట్టేవాడు. ఆపై బాబా వద్ద సెలవు తీసుకుని గ్రామంలోని ఇతర దేవీ దేవతలను పూజించేందుకు వెళ్ళేవాడు. ఇది అతని రోజువారీ కార్యక్రమంగా మారిపోయింది. తుది శ్వాస వరకు ఈ విధంగా గొప్ప భక్తి విశ్వాసాలతో బాబాను సేవించుకుంటూ ఉన్నాడు. బాబా ప్రియమైనటువంటి మేఘ ప్రతిరోజు సకలోపచారాలతో బాబాకు పూజ, ఆరతులు నిర్వహించేవాడు. అతని మరణాంతరం బాపు సాహెబ్ జోగ్ ఆ కార్యక్రమాన్ని కొనసాగించాడు. 1918 అక్టోబర్ 15 పవిత్రమైనటువంటి విజయదశమి రోజున మధ్యాహ్న సమయం బాబా మహా సమాధి చెందారు. మరుసటి రోజు ఉదయాన్న లక్ష్మణ్ మామకు బాబా కల్లో కనిపించి, నేను చనిపోయానని తలచి బాపు సాహెబ్ జోగే ఈరోజు కాగడా హారతి చేయడానికి రాడు, కానీ నేను ఎక్కడికి పోలేదు, సజీవంగా ఉన్నాను, నువ్వు వచ్చి కాగడా హారతి చెయ్యి అని చెప్పారు. బాబా నిర్యాణంలో అందరూ శోకసముద్రులై ఉండగా స్వప్నంలో బాబా ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం లక్ష్మణ్ మామ ఆరతి చేయడానికి పూర్తి సన్నాహాలతో మసీదుకు వచ్చాడు. అక్కడ ఎవరూ వారించినా లెక్క చేయకుండా బాబా ముందు సాష్టాంగపడి బాబా ముఖంపై కప్పబడినటువంటి వస్త్రాన్ని తొలగించి పూజ నిర్వహించాడు. ఆ సమయంలో అక్కడున్న వాళ్ళలో చాలామంది బాబా చేతులు కదులుతూ ఉండడం చూశారు. బాబాను ఆ స్థితిలో చూస్తూ లక్ష్మణ్ మామ కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. అతని శరీరం వణికిపోసాగింది. బాబాకు హారతిచ్చి ఆయన పిడికిలు తెరిచి అందులో దక్షిణ పెట్టి మళ్ళీ పిడికిలు మూశాడు. సమాధి చెందిన సుమారు 15 గంటలు తర్వాత కూడా బాబా చేతివేళ్లు సులువుగా తెరిస్తే తెరుచుకున్నాయి.
మూస్తే మూసుకున్నాయి. తర్వాత చివరిగా అతను బాబా ముఖాన్ని చూసి తనకు వస్తున్నటువంటి దుఃఖాన్ని అణుచుకుంటూ ఆయన శరీరంపై వస్త్రాన్ని కప్పి అక్కడి నుండి ఇంటికి బయలుదేరాడు. ఈ విధంగా బాబా తమ మరణానంతరం మొదటి హారతి నిర్వహించే భాగ్యాన్ని లక్ష్మణ్ మామకు కల్పించి అతనిపై తన ఆశీస్సులు కురిపించారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అలాగే బాబా సమకాలీన భక్తుల్లో శ్రీ లక్ష్మణరావు పోడార్, ఈయన కూడా ఒక ముఖ్యమైన వ్యక్తి. ఈయన కోసం మనం తెలుసుకుందాం. లక్ష్మణరావు పోడార్ జీవితంలో జరిగినటువంటి కొన్ని అనుభవాలు అతని కుమారుడు వసంతరావు సాయిలీల అనే పత్రికలో ప్రచురించారు. అవి ఏ విధంగా ఉన్నాయని మనం తెలుసుకుందాం. అప్పుడు వసంతరావు 1903 డిసెంబర్ 4వ తేదీన ఎడ్వార్డ్ అనే గ్రామంలో జన్మించాడు. అతని తండ్రి లక్ష్మణరావు బాబా పట్ల భక్తి విశ్వాసాలు కలిగి ఉండేవాడు. 1911 సంవత్సరంలో అతను ఒక ఇంజనీరింగ్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తూ ఉండేవాడు. ఒకసారి ఒక వ్యాపార ప్రతిపాదన నిమిత్తం అతనికి అతని యజమానికి మధ్య చర్చ జరిగింది. అది కంపెనీకి ప్రయోజనకరం కాదని అతను భావించాడు. కానీ ఆ ప్రతిపాదనకు అనుకూలంగా ఉన్న అతని యజమాని అతన్ని తీవ్రంగా మందలించి ఆ ప్రతిపాదనను అమలుపరచడంలో ముందుకు వెళ్ళాడు. లక్ష్మణరావు దాని అవమానంగా భావించి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. బాగా సంపాదన వచ్చే ఉద్యోగానికి రాజీనామా చేశాక భార్య, ముగ్గురు చిన్నపిల్లల పోషణ గురించి ఆలోచనలో పడ్డాడు. లక్ష్మణరావు ఇంటికి వెళ్ళి బాబా పటం ముందు నిలబడి, బాబా దయచేసి నాకు ఏదైనా ఉద్యోగం ఇవ్వండి, షిరిడీ వచ్చి మొదటి నెల జీతం మీ పాదాల వద్ద సమర్పించుకుంటానని మాట ఇస్తున్నాను అని ప్రార్థించాడు. 2 రోజుల తర్వాత పాత కంపెనీకి చెందినటువంటి కార్మికుడొకడు యజమాని తన తప్పు తెలుసుకుని లక్ష్మణరావుని తిరిగి ఉద్యోగంలో చేర్చుకున్నారు అనే ఒక సందేశంతో తన ఇంటి ద్వారాన్ని వద్ద నిలబడ్డాడు. దాంతో అతడు తిరిగి తన మునుపటి ఉద్యోగంలో చేరాడు. మొదటి నెల జీతం రాగానే తాను చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన చిన్న కొడుకు వసంతరావుని వెంటబెట్టుకుని షిరిడీ ప్రయాణమయ్యాడు. వాళ్ళు రైల్లో కోపర్గావ్ వరకు వెళ్ళి అక్కడ నుండి ఎడ్లబండిలో షిరిడీ చేరుకున్నారు. వెంటనే ద్వారకామాయికి వెళ్ళారు. బాబా తన ఆసనంపై కూర్చుని ఉన్నారు. అప్పుడే ఒక చిన్న గుర్రం బాబా వద్దకు వచ్చి ప్రదక్షిణ చేసి ఆయన ముందు సాష్టాంగపడి వెళ్ళిపోయింది. సభామండపంలో కూర్చుని ఉన్నటువంటి భక్తులందరూ అది చూసి ఆశ్చర్యపోయారు. తర్వాత బాబా భక్త సమూహం వైపు చూస్తూ, అరే లక్ష్మణ, నా జీతం నాకు ఇవ్వు అన్నాడు. లక్ష్మణరావు ఆశ్చర్యపోయి తన పేరుతో ఇంకెవరమైనా ఉన్నారేమో అని చుట్టూ చూశాడు. కానీ ఎవరూ స్పందించలేదు. అప్పుడు బాబా అతని వైపు చూస్తూ, అరే లక్ష్మణరావు, నేను నిన్నే పిలుస్తున్నాను, వచ్చి నా మొదటి జీతం నాకు ఇవ్వు అని చెప్పేసి అన్నారు. మొదటి నెల జీతం మాట అనగానే బాబా తనతోనే మాట్లాడుతున్నారని లక్ష్మణరావు గ్రహించాడు. అప్పుడు లక్ష్మణరావు, వసంతరావు ఇద్దరూ బాబా వద్దకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశారు. లక్ష్మణరావు జీతం డబ్బులను బాబా చేతిలో ఉంచాడు. అప్పుడు బాబా ఒక పెద్దావిడ వైపు తిరిగి, వీరికి భోజనం పెట్టు అన్నారు. లక్ష్మణరావు అతని కుమారుడు సంతుష్టుడిగా భోజనం చేశాక ముంబాయి తిరిగి వెళ్లేందుకు బాబా అనుమతి తీసుకోవడానికి ద్వారకామాయి వెళ్ళారు. వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేయగా బాబా వాళ్ళని ఆశీర్వదించి తిరిగి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. కోపర్గావ్లో సాయంత్రం ఉన్న రైలును అందుకోవాలని ఇద్దరూ ఎండ్ల బండిలో బయలుదేరి సమయానికి స్టేషన్కి చేరుకున్నారు. అక్కడ లక్ష్మణరావు బండివానికి డబ్బులు ఇస్తూ తన వద్ద డబ్బులు తక్కువగా ఉన్నాయని గ్రహించాడు. దాంతో రైలు టిక్కెట్లు ఎలా తీసుకోవాలి అని ఆందోళన చెందాడు. కోపర్గావ్లో తనకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేనందున అప్పు తీసుకునే అవకాశం కూడా లేదు. అందువల్ల ఏం చేయాలో తెలియక నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఆకస్మికంగా ఎవరో తనను పిలుస్తున్నట్లు వినిపించి తలెత్తి చూశాడు. ఎదురుగా తన ప్రియమిత్రుడిని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ స్నేహితుడు అతను పలకరించి, నేను కూడా టికెట్ కొనుక్కోవాలి కాబట్టి మన ఇద్దరికి నేను టికెట్ తీసుకుంటాను అని చెప్పి స్టేషన్లోకి వెళ్ళాడు. కొద్దిసేపటికి టిక్కెట్లతో వచ్చి ఆ టిక్కెట్లను లక్ష్మణరావుకి ఇచ్చాడు. తర్వాత వాళ్ళు స్టేషన్లో నడిచారు.
స్టేషన్ లోపలికి వెళ్ళాక జనంలో అతని స్నేహితుడు అదృశ్యమయ్యాడు. లక్ష్మణరావు అతని కోసం ఎంతో వెతికాడు, కానీ ఫలితం లేకపోయింది. చివరికి బాబాయే తన స్నేహితుడి రూపంలో వచ్చారని అతనికి అర్థమైంది. బాబా చేసిన సహాయానికి కన్నీళ్లతో కృతజ్ఞత తెలుపుకున్నాడు. ఈ సంఘటనతో బాబాపై అతనికున్న విశ్వాసం 100 రెట్లు అధికమైంది. అలాగే ద్వారం వద్ద కూర్చుని మరణాన్ని తరిమివేసినటువంటి బాబా. ఒకప్పుడు మా నాన్నగారు తీవ్ర అనారోగ్యంతో మృత్యుముఖంలో ఉన్నారు. నాన్నను పరిశీలించిన డాక్టర్, ఇక ఆశలు లేవు, ఎవరైనా దగ్గర బంధువులు పిలిపించుకోండి అని చెప్పారు. మేము మా మావయ్య యశ్వంతరావు గారిని పిలిచాం. ఆ రాత్రి నాన్న పరిస్థితి మరింత క్షీణించింది. తను తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారు. రాత్రంతా నేను, మా అమ్మ, మావయ్య, నాన్న మంచం పక్కనే కూర్చుని ఉన్నాము. మధ్యరాత్రిలో నాన్న లేచి తలుపు వైపు చూస్తూ తన చేతులు జోడించి నమస్కరించారు. ఆ తర్వాత తనెంతో ప్రశాంతంగా నిద్రపోయారు. సుమారు తెల్లవారుజామున 5 గంటల సమయంలో నాన్న నిద్రలేచి తనకు తినడానికి ఏమైనా కావాలని అమ్మని అడిగారు. అమ్మ అన్నం కలిపి ముద్దలు పెడితే తిన్నారు. తరువాత ఆయన, మీరు నా మంచం పక్కన ఎందుకు కూర్చున్నారు? నేను బాగున్నాను అని అన్నారు. ఆ మాటలు చెప్తూనే తన తలుపుల వైపు చూస్తున్నారు. నాన్న ఎందుకు అటు చూస్తున్నారు అని నేను కూడా అటువైపు చూశాను. అక్కడ తలుపు దగ్గర ఒక వృద్ధుడు కూర్చుని ఉన్నారు. ఆయన 2 అడుగుల వెండి సట్కాను తన చేతిలో పట్టుకుని ఉన్నారు. ఆయన ఆ సట్కాను ఊపుతూ, నేను ఇక్కడ ఉండగా ఎవరు ఈ గది లోపలికి ప్రవేశిస్తారో చూస్తాను అన్నారు. నేను వెంటనే ఆయనకు నమస్కరించాను. ఆ వృద్ధుడు అచ్చం నేను నా చిన్నప్పటి వయసులో చూసినటువంటి సాయిబాబా లాగానే ఉన్నారు. యమదూతలను తరిమివేయడానికి ఆయన ద్వారం వద్దనే కూర్చుని ఉన్నారు. తన భక్తులపై ఆయన చూపే కరుణ ఎనలేనిది. ఆ తరువాత తొందరలోనే నాన్న పూర్తిగా కోలుకున్నారు. మళ్ళీ ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడలేదు. కారుణ్యంతో అంతలా నా తండ్రిని సంరక్షించిన సాయిబాబాకు మా కుటుంబ సభ్యులంతా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకున్నాం. ఈ సంఘటన బాబా పట్ల నాకు భక్తి విశ్వాసాలను పెంపొందింపజేసింది. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అలాగే సాయిబాబా యొక్క సమకాలీన భక్తుల్లో ఒకరైనటువంటి లక్ష్మణ్ బజీ అవరే, ఈయన కోసం ఇవాళ మనం తెలుసుకుందాం. ఈయన 1910 సంవత్సరంలో ఈయన రెండు కళ్ళల్లో నొప్పి వచ్చి 2 కాళ్ళు నీళ్లు కారడం కొనసాగింది. చివరికి కంటి చూపు కూడా పోయింది. నయం చేయడానికి చేసినటువంటి అన్ని ప్రయత్నాలు, మందులు ఏమీ పనిచేయలేదు. ఆ కుటుంబానికి తెలిసినటువంటి ఒక స్నేహితుడు షిరిడీ వెళ్ళమని సలహా ఇచ్చారు. బాబా దర్శనం చేసుకుంటే బాధ నయం కాగలదని చెప్పారు. ఒక గురువారం షిరిడీ వెళ్ళి బాబాను దర్శనం చేసుకున్నారు. బాబా లక్ష్మణ్ వైపు కరుణతో చూస్తూ, అల్లా అచ్చా కరేగా అంటూ ఊది ఇచ్చారు. వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చాక కళ్ళనీళ్లు రావడం ఆగింది. నొప్పి కూడా తగ్గింది. అప్పటి నుండి 6 నెలల పాటు ప్రతి గురువారం షిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేసుకునేవారు. తర్వాత ఆ గ్రామస్తులు అతని తల్లితో అతన్ని ముంబైలో జేజే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళమని చెప్పారు. వారు బొంబాయి బయలుదేరిన రోజు లక్ష్మణ్ ఒళ్ళంతా మంటలు పుట్టి బాధ కలిగింది. బ్రిటిష్ కంటి వైద్యుడు లక్ష్మణ్ను పిలిచి అతడి కళ్ళు బాగా చెడిపోయినవని, కంటి చూపు మరి రాదని చెప్పారు. వాళ్ళు చాలా బాధపడుతూ ఇంటికి చేరారు. లక్ష్మణ్కు కంటి చూపు వచ్చినా రాకున్నా షిరిడీ వెళ్ళి సాయి చెంత ఉండాలని నిశ్చయించుకున్నారు. ఆ కుటుంబం అంతా షిరిడీ వచ్చి కొన్ని రోజులు షిరిడీలో ఉన్నారు. తర్వాత అతని తల్లి లక్ష్మణ్ను బాబా చెంత విడిచి తన స్వగ్రామం వెళ్ళిపోమన్నారు. లక్ష్మణ్ను బాబా సంపూర్ణ విశ్వాసం కలదు. ప్రతిరోజు బాబా ముఖం కడుక్కున్న నీళ్ళలో అతడు తన కళ్ళను కడుక్కునేవాడు. ఆ విధంగా 1 నెల పాటు చేశాడు. అకస్మాత్తుగా ఒకరోజు పూర్తిగా కాకుండా కొంచెం కంటి చూపు వచ్చింది. తర్వాత ఒక సాయంత్రం చావడిలో బాబా దర్శనం చేసుకున్నారు. అప్పుడు బాబా లక్ష్మణ్ గుండెపై చేయితో తట్టి, ఇతన్ని మళ్ళీ కంటి చూపు పూర్తిగా వస్తుంది, ఇకపై అంతా స్పష్టంగా చూడగలరు అని చెప్పారు. మరుక్షణమే అతడుకు కంటిచూపు వచ్చింది. బాబా చేసినటువంటి మేలు లక్ష్మణ్ కృతజ్ఞతా భావంతో పరవశించిపోయాడు. రాధాకృష్ణమాయి లక్ష్మణ్ను బావి నుండి నీరు తెమ్మని
చెప్పేవారు. మరికొన్ని సేవలు కూడా ఆమె అతనికి చెప్పేది. లక్ష్మణ్ తనకు కంటి చూపును తిరిగి ప్రసాదించిన సాయిపై కృతజ్ఞతాభావంతో ఆ సేవలను సంతోషంగా చేసేవారు. అలా బాబా సమాధి చెందే వరకు షిరిడీలోనే ఉండిపోయారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అలాగే ఈరోజు చూడబోయే కథ శ్రీ లక్ష్మీ విఠల్ నడ్కర్. 1915 సంవత్సరంలో శ్రీ లక్ష్మణ్ విఠల్ నడ్కర్ తన కుటుంబంతో కలిసి సాయిబాబా యొక్క ఆశీస్సుల కోసం షిరిడీ వచ్చారు. కొన్ని రోజులు షిరిడీలో ఉన్న తరువాత బాబా షిరిడీ వదిలి వెళ్ళమని వారికి చెప్పారు. కానీ వారు బాబా చెప్పిన విధంగా వెళ్లకుండా షిరిడీలోనే ఉన్నారు. ఒకరోజు బాబా తన భక్తులందరితోనూ లెండీబాగ్కి వెళ్తూ నడ్కర్ని చూసి, మీరు షిరిడీ విడిచిపెట్టబట్టి వెళ్ళమన్నాను కదా, వెళ్ళలేదా అని చెప్పి అన్నారు. ఆ తర్వాత రోజుల్లో గోదావరి నది చిన్న పడవల్లో దాటాలి. వెంటనే వారు బయలుదేరి గోదావరి తీరానికి చేరుకున్నారు. కానీ పడవ నడిపే వాళ్ళందరూ వారిని నది దాటించడానికి నిరాకరించారు. ఏం చేయాలో తోచక నది ఒడ్డున నడ్కర్ నిల్చుని, ఇప్పుడు మేము ట్రైన్ వచ్చే సమయానికి మన్మాడ్ చేరుకోలేము అని ఆలోచనలో పడ్డారు. బాబా మాట వినకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నామని అతను చింతించసాగాడు. ఇప్పుడు కుటుంబంతో అడవిలో ఎలా గడపాలి అని ఆలోచిస్తూ బాబాను క్షమాపణ వేడుకొని సహాయం కోసం ప్రార్థించాడు. అకస్మాత్తుగా కోపర్గావ్ మమల్తదారు అక్కడికి చేరుకున్నారు. నడ్కర్ నది దాటించడానికి అతనిని అభ్యర్థించగా అతను అంగీకరించారు. వారు నది దాటి రైల్వే స్టేషన్కు చేరుకున్నప్పటికీ అక్కడ చాలా జనసమూహం ఉంది. అక్కడ విచారించగా రైలు 2 గంటల ఆలస్యంగా ఉందని తెలిసింది. ఈ విధంగా బాబా సహాయంతో నడ్కర్ మరియు అతని కుటుంబాలు రైలు ఎక్కి అందరూ క్షేమంగా ముంబైకి చేరుకున్నారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.